పార్ట్ 2 అంతర్వేది నరసింహస్వామి పురాణ గాథ. ఒకప్పుడు శివుడు పట్ల చేసిన అపరాధానికి ప్రాయశ్చిత్తంగా బ్రహ్మ రుద్రయాగం చెయ్యాలని నిశ్చయించి యాగానికి వేదికగా అంతర్వేది ప్రదేశాన్ని ఎన్నుకుంటాడు. యాగానికి వేదికగా ఎన్నుకోబడిన ఈ ప్రదేశానికి అంతర్వేది అని పేరు వచ్చిందని చెప్తారు. ఈ యాగం వశిష్ఠుడు ఆధ్వర్యంలో జరిగింది. హిరణ్యాక్షుడు కుమారుడు రక్తవలోచనుడు ఆ రాక్షసుడు వశిష్ఠ నది వద్ద వేలాది సంవత్సరాలు తపస్సు చేసి శివుడి నుండి వరాన్ని పొందుతాడు. ఆ వరం ప్రకారం రక్తవలోచనుడు శరీరం నుండి పడ్డ రక్తం ఎన్ని ఇసుక రేణువుల మీద పడుతుందో అన్ని ఇసుక రేణువుల నుండి అన్ని రక్తవలోచనుడు పుట్టుకు రావాలని వరం కోరతాడు. తర్వాత వరబలం చేత దేవతలు, మునులు, పశుపక్షాదులు హింసించబడేవారు. ఇదిలా ఉండగా అదే సమయంలో విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి జరిగిన సమరంలో విశ్వామిత్రుడు ఆజ్ఞ మేరకు ఈ రక్తవలోచనుడు వచ్చి బీభత్సం సృష్టించి వశిష్ఠ మహర్షికి 100 కుమారులను సంహరిస్తాడు. అప్పుడు వశిష్ఠుడు శ్రీ మహావిష్ణువు గురించి ప్రార్థిస్తాడు. మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై గరుడ వాహనం మీద నరహరి రూపుడై రాక్షసుని చంపటానికి వస్తాడు. నరహరి సుదర్శన చక్రం ప్రయోగించినప్పుడు శివుడు వరం ప్రకారం రక్తవలోచనుడి నుండి పడిన రక్తపు ఇసుక రేణువుల నుండి వేలాది రక్తవలోచనులు పుట్టుకు వస్తారు. ఇంకా ఆ రాక్షసుడు మరింత బీభత్సం సృష్టిస్తాడు. నరహరి ఈ విషయం గ్రహించి తన మాయాశక్తితో రక్తవలోచనుడు రక్తం ఇసుకపై పడకుండా రక్తకులి అనే నదిలోకి ప్రవహించేటట్టు చేసి రక్తవలోచనుడిని సంహరిస్తాడు. ఈ రక్తవలోచనుడు సంహారం తర్వాత వశిష్ఠుడు కోరిక మేరకు నరహరి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిగా భక్తుల కోరికలు తీర్చే కల్పవృక్షంగా వెలిసినాడని